అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ఒక్కసారి కూడా అసెంబ్లీ గేటును కూడా తాకని మహిళ ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంది. ఆవిడే రేఖా గుప్తా. దీంతో అసలు ఎవరి రేఖా గుప్తా అంటూ నెటిజన్స్ సెర్చ్ చేయటం మొదలుపెట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా ప్రమాణం చేశారు. ఏబీవీపీలో విద్యార్థి స్థాయి నుంచి ప్రస్థానం ప్రారంభించిన రేఖా గుప్తా సుదీర్ఘ రాజకీయ జీవితంలో పార్టీలో అనేక బాధ్యతలను నిర్వర్తించారు. కౌన్సిలర్గా, మేయర్గా, పార్టీలో ప్రధాన కార్యదర్శిగా, జాతీయ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు. ఈ క్రమంలోనే 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. చివరికి 3వ సారి పోటీ చేసి గెలవగా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి వరించింది. రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనే సస్పెన్స్ కు బుధవారం ఎండ్ కార్డ్ పడింది. ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టని మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాకు ఢిల్లీ సీఎం పీఠం దక్కింది. దీంతో ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు బీజేపీ తరపున సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ తరపున షీలా దీక్షిత్, ఆప్ తరపున అతిషీలు ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేయగా ఇప్పుడు బీజేపీ తరపున రేఖా గుప్తాకు ఆ అవకాశం వచ్చింది. గురువారం మధ్యాహ్నం 12:34 రామ్లీలా మైదానంలో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగటం విశేషం. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, వీరితో సహా కొంతమంది నాయకులు కూడా హాజరయ్యారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరవటం విశేషం. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలిచిన 50 ఏళ్ల రేఖా గుప్తా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి బందనా కుమారిని 29,000కు పైగా ఓట్లతో ఓడించారు. అంతకుముందు 2015, 2020 ఎన్నికల్లో బందనా కుమారి చేతిలో వరుసగా ఈవిడ 2 సార్లు ఓడిపోవటం విశేషం. దాని తర్వాత 3వ సారి ఆవిడ గెలిచారు. బందనా కుమారి మీద 29,000కు పైగా మెజారిటీతో గెలిచారు. దీంతో అసలు ఎవరి రేఖా గుప్తా అనేది మనం ఒకసారి చూస్తే 1974లో హర్యానా జింద్ జిల్లాలోని నంద్గఢ్ గ్రామంలో రేఖా గుప్తా జన్మించారు. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవారు. రేఖా గుప్తాకు 2 ఏళ్ల వయసున్నప్పుడు అంటే 1976లో వారు ఢిల్లీకి మకాం మార్చారు. దీంతో రేఖా గుప్తా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అంతా ఢిల్లీలోనే సాగింది. ఇక చిన్నతనం నుంచే రేఖా గుప్తా బీజేపీ వైపు ఆకర్షితులయ్యారని చెప్పొచ్చు. చిన్నతనంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో చేరారు ఆవిడ. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆమె దౌలత్ రామ్ కాలేజీలో కార్యదర్శి ఎన్నికల్లో విజయం సాధించారు. 1995-96లో ఆమె ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో కూడా పోటీ చేసి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అనంతరం మరోసారి ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ అధ్యక్షురాలిగా గెలిచారు. ఆ తర్వాత రేఖా గుప్తా LLP పూర్తి చేశారు. చదువు పూర్తయిన తర్వాత 2003-2004లో బీజేపీ యువ మోర్చా ఢిల్లీ యూనిట్ లో రేఖా గుప్తా చేరారు. అక్కడ కార్యదర్శి పదవిని చేపట్టారు ఆవిడ. దీని తర్వాత 2004 నుంచి 2006 వరకు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు రేఖా గుప్తా. 2007లో ఉత్తర పితంబర స్థానం నుంచి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు రేఖా గుప్తా. ఆ తర్వాత 2007-2009 వరకు 2 ఏళ్ల పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో మహిళా సంక్షేమం, దాంతోపాటు శిశు అభివృద్ధి కమిటీకి చైర్పర్సన్ గా ఉన్నారు రేఖా గుప్తా. అనంతరం 2009లో ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2010లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా హైకమాండ్ ఈవిడికి బాధ్యతలను అప్పగించింది. దాన్ని బాగా నిర్వర్తించారు రేఖా గుప్తా. 2012లో కూడా ఆమె మరోసారి ఉత్తర పితంబరం స్థానం నుంచి రెండోసారి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే
దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా రేఖా గుప్తా పనిచేశారు. ఆ తర్వాత 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రేఖా గుప్తా ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయారు. షాలిమార్ బాగ్ స్థానం నుంచి పోటీ చేసిన రేఖా గుప్తా 2015లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బందనా కుమారి చేతిలో దాదాపు 11,000కు పైగా ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన 2020 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 3,400 ఓట్ల తేడాతో మళ్లీ బందనా కుమారి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన 2020 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 3,400 ఓట్లతో మళ్లీ బందనా కుమారి చేతిలో ఓడిపోయారు రేఖా గుప్తా. కానీ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బందనా కుమారిని 29,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఆవిడపై గెలిచారు. దాంతో